హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ కూడా. ఈరోజు అయితే తెల్లది అంతా కడిగి బయటంతా కడిగి నీట్గా ముగ్గు అయితే వేయాలి. అలానే బగారా చేసుకోవాలి, చికెన్ చేసుకోవాలి, చిన్న సెలబ్రేషన్ చేసుకోవాలి. ఇంకా చాలా పని అయితే ఉంది. ఇంతకు మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏం చేయాలి? ఇదంతా కడుగుతున్నా ముగ్గేయాలి. నైట్ ముగ్గేయాలి కదా. నువ్వు కలర్ వేయవా? వేయాలి కదా కలర్. అందరూ ఎక్కడ లేకపోతే ఎక్కడైతుంది? సెలబ్రేషన్స్ ఏం లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. కేక్ ఉంది. కేక్ చికెన్ మీ డాడీ తీసుకురమ్మాను. నేను ముగ్గేస్తా. మట్టి చూడు ఎన్ని సార్లు కలుగుతాను. ఇంత మట్టి ఎందుకు వస్తుందట? ఎందుకంటే మీ మామ బండి తీసుకొచ్చి పెడతాడు. బయట కూడా నీళ్ళు అయితే కొట్టాను. ఇదంతా ఆరిపోయిన తర్వాత మంచిగా పెండ కలర్ తోటి అప్పుడు చల్లుతానండి. అప్పుడు చల్లి ముగ్గేస్తా. వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. లోపలికి ఎక్కడ ఇది అప్పుడు కారిపోతుంది. పెండ కలర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇవ్వండి పైకి అయితే వచ్చినాం, చాప వేసుకున్నాము. ఒక అట్ల పొయ్యి కూడా రెడీగా ఉంది. చికెన్కి అయితే ఇవ్వండి ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకుందాము. చికెన్ గ్రేవీ చేసుకొని బగారా రైస్ అయితే చేసుకుందామండి. ఓకేనా? ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫుల్ వీడియో అయితే చూడండి. వీడియో మా అమ్మని చూపించాం. వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి. మా నాన్న వెనక కట్టెలు ఎరగొడుతున్నాం. ఇటు సైడ్ చూస్తే మా అమ్మ, ఒక సైడ్ ఇగో మా కోడలు నా చుట్టూ తిరుగుతుంది. చూసారు ఇగో జున్ను చికెన్ ముక్కిస్తామని దీని బాధ దీంది. ఇంత న్యాచురల్గా ఎవరైనా వీడియో పెడతారో చెప్పండి? ఎడిట్ చేసి నీట్గా పెడతారు. గిన్నె అయితే పెట్టానండి. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడైందండి. పచ్చిమిర్చి అలానే ఆనియన్ వేసాను. ఒకసారి కలుపుకున్నాము. కొంచెం పసుపు ఒకసారి కలుపుకుందామండి. అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ ఎప్పుడైనా కానీ పచ్చివాసన పోయే వరకు వేగాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా. ఇప్పుడైతే చికెన్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ అండి, కారం, చికెన్ కూడా మంచిగా కలిపాం కదా. ఇది కొంచెం మగ్గే వరకు అయితే ఉంచుకుందామండి. దాంట్లో వాటర్ వచ్చి ఇనిగిపోయే వరకు. చికెన్ అయితే మంచిగా ఉడికిందండి. మసాలా అయితే వేస్తున్నాను కొంచెం. అలానే కొత్తిమీర, పుదీనా అన్నీ ఒక్కసారి కలుపుకొని ఒక్క నిమిషం అలా మగ్గి ఏందో ఎంత చెప్దామన్నా నత్తి అన్నీ ముందే వచ్చి కూర్చుంటాయి. పెద్ద మంట గిన్నె అంతా చూడు పక్క సైడ్కి. ఫ్రెండ్స్ చికెన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బగారా గిన్నె పెట్టుకుందాము. ఇదిగోండి బగారాకైతే రైస్ ఏమో 1 కిలో, గిన్నె ఏమో 3 కిలోలు పెట్టే గిన్నె పెట్టాము. ఇదే ఉంది అందుబాటులో, అన్ని పైన ఉన్నాయి. గిన్నె అయితే పెట్టానండి. ఆయిల్, ఇవన్నీ హోల్ గరం మసాలా, గింట చూడండి పెద్ద గింట. దీంట్లోకి ఎందుకు తీసుకురాలేదంటే అన్ని తోడు గిన్నెలు అవన్నీ పైన పెట్టాము. ఈ కూర పైన చేస్తున్నాం కదా, చేతులు దొరికి తీసుకొచ్చుకున్నాం అంతే.
పచ్చిమిర్చి, ఆనియన్, మొత్తం అంత గంటతో కలుపుకుందాం. బాగా టేస్ట్గా ఉంటుంది చిన్న చిన్న గంటతో అన్నం కలుపుకుంటే. ఆనియన్స్ మగ్గుతుంది కదండి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అల్లం పేస్ట్ అండి. ఫ్రెష్గా నూరుకుంది, అప్పటికప్పుడు నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దేంట్లో వేసినా. మరి ఎక్కువ వేసుకున్నా కానీ అల్లం పేస్ట్ ఆ స్మెల్లే వస్తుందండి, ఆ ఫ్లేవరే వస్తుంది. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేద్దాము. కొంచెం గరం మసాలా, వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఒక చెంబుకి చెంబున్నర వాటర్ తీసుకుంటున్నాను. సాల్ట్ అండి. ఇసురు అయితే కాగిందండి. బియ్యం అయితే నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నా. ఇంట్లో వాటర్ కూడా దగ్గర పడేయండి. మంట తగ్గించుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకొని మంట తీసేసుకొని ఇప్పుడు మేము మగ్గించుకుందామండి. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వేడి వేడిగా కట్లి పొయ్యి మేము చేసిన బగారా రైస్ అయితే అయిపోయిందండి. ఎంత బాగా అయింది చూడండి. ఇవ్వండి, చాలా మంచిగా అయితే అయింది రైస్ కూడా. ఎలా అయినా కట్లి పొయ్యి మేము చేసిన టేస్టే సూపర్ అండి. దాంట్లోకి వచ్చేసి చికెన్ గ్రేవీ కనిపిస్తుంది కదా, చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. అలానే పెరుగు రైత. ఫైనల్గా అయితే ఇవన్నీ అయిపోయిందండి. ఇంకా తినేసి కిందకు వెళ్ళి ముగ్గు వేద్దామండి. లాస్ట్ ఫైనల్గా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, లాస్ట్ ఫైనల్గా అయితే కలర్ అయితే చల్లి ముగ్గులు అయితే వేసామండి. అంటే మాకు పెద్దగా ఏం రావు, వచ్చిన వరకే చిన్న ముగ్గులు అయితే వేసాము. చూడండి ఫైనల్గా అవుట్లుక్ ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్గా వచ్చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు.